ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సంఘం గురించి ఫస్ట్ సంఘం గురించి బాగా మన నిర్మింపబడితే 453 నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. రా. పాట సంఖ్య 453. పాత పాటల పుస్తకంలో 450. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకి. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకి. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించెదము మనసారా మనము. పూజనీయుని పూజించెదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చి. పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చి. ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్తులు పాలకుని. ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. తన కార్యములు మనలో చేసే తన సేవకు పిలచే.
తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే తనివి తీరగస్తుతులర్పింతు వినయముగా మనము తనివి తీరగస్తుతులర్పింతుము వినయముగా మనము నింపబడితిమి మనము దైవగృహముగా నింపబడితిమి మనము దైవగృహముగా సంగమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే సంగమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే సర్వకాలము శబ్దముతో సన్నుతించెదము సర్వకాలము శబ్దముతో సన్నుతించెదము నింపబడితిమి మనము దైవగృహముగా నింపబడితిమి మనము దైవగృహముగా తన కృప చే స్థిరపరచబడితిమి తన కృప చే స్థిరపరచబడితిమి నింపబడితిమి మనము దైవగృహముగా నింపబడితిమి మనము దైవగృహముగా చెప్పండి మీరు చెప్పండి ఐదా పాట సంఖ్య 5వ పాట పాడుకుందాం. యెహోవా నా బలం. ఐదో పాట యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరిగాటినను నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరిగాటినను వరదవలే భక్తిహీనులు బోలిన వరదవలే భక్తిహీనులు బోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను
అదిరెను ధరణి భయంకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాదులు వణికెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట దహించి వేసెను వైరుల నెల్లను దహించి వేసెను వైరుల నెల్లను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుముల మెరుపుల మేలుగా చేసి ఉరుముల మెరుపుల మేలుగా చేసి అపజయమీచును అపవాదికి అపజయమీచును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముల నచ్చును గర్విష్ఠుల యొక్క గర్వముల నచ్చును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళ
లోతైన స్థలముల చేతితో నిలిపి రక్షణ కేడమున కందించి రక్షణ కేడమున కందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హలో 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 దయచేసి అందరము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 37, 38, 39 వచనాలు కలిసి చదువుకుందాం. మైక్ ఎవరైనా ఒకరు తీసుకొని చదవండి, రెఫరెన్సెస్ చెప్తే. ఎందుకంటే లైవ్లో నేను చూస్తూ ఉంటాను కదా, మీరు చదువుతూ ఉంటారు, ఇక్కడ వాక్యం చెప్పేటోళ్ళు అని అంటూ ఉంటారు. లైవ్లో వాళ్ళకి వినపడదు, దానికోసం అని చెప్పేసి. ముప్పై 37వ అధ్యాయము 37వ వచనము దావీదు రాసిన కీర్తన గ్రంథం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిల్చును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పల్లవు తండ్రి, జీవం కలిగిన మా యేసు రాజా, వట్టివాడిని మట్టివాడైన నన్ను తండ్రి ఈ సాయంకాల సమయంలో మీ ఆరాధన మందిరంలో నాయన చేర్చుకొని నాయన ఒక సంఘముగా కూడి నాయన మేము స్తుతించడానికి, నిన్ను ప్రార్థించడానికి నాయన వారితో కలిసి నాయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందన ఆస్తుతులు స్తోత్రాలు. నాకు ఎటువంటి యోగ్యత లేదు, అయినప్పటికీ తండ్రి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ కృపచేత నాయన నింపి నాయన ఏ అవసరాలతో నాయన వారి ఒక్కొక్కరు నాయన ప్రయాసపడి వచ్చున్నారో నాయన వాక్యాన్ని నాయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాయన మాతో మాట్లాడిపించి నా వాక్కుగా తండ్రి మీరు బయలుపరచమని చెప్పి వేడుకుంటూ వస్తున్నాను. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నిరంతరము చెల్లించుకుంటూ మా ప్రభు తిరుగడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముప్పై 37వ అధ్యాయము 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. ఇక్కడ దావీదు మహారాజు రెండవ సమూయేలు గ్రంథం 11, 12 అధ్యాయాల్లో ఈ 37వ అధ్యాయం రాసినప్పుడు రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో ఎక్కడైతే సందర్భం ఉందో ఆ సమయంలో దావీదు మహారాజు ఈ కీర్తన రాసినట్టుగా హిస్టారికల్గా చెప్తున్నారు. ఇది ఇంచుమించు 970 BC నుంచి 1010 BC వరకు ఆ ప్రాంతంలో జరిగిన ఒక చరిత్ర. ఇది మనము ఎవరు కాదనేకి లేదు, ఎందుకంటే బైబిల్లో ఒకటి రాసిన్నారు అని అంటే అది ఖచ్చితంగా జరిగి ఉంటేనే బైబిల్లో రాస్తుంటారు. కష్టకాలంలో దేవునిని రక్షణ ఎవరిస్తారు అంటే మనం కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం ఉన్నాము కాబట్టే దేవుడి దగ్గరికి వచ్చాము. దేవుడిని నమ్ముకుంటానే మన కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పోయేసి మనం సుఖంగా ఉంటామనే కాదు. ఇక్కడ నీతిమంతులకు రక్షణ యెహోవా వలన వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులుగా నాయన మనకు ఒకరు మన మందిరంకి వచ్చేట వాళ్ళే పెద్ద పొజిషన్లో ఉంటారు, ఒకరు ఏమి లేని స్థితిలో కూడా ఉంటారు. అంత మాత్రాన దేవుడు వీళ్ళని తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని ఎక్కువ చూస్తున్నారని చెప్పేసి మనం ఒకరిని చూసి మనము వేలెత్తి చూపించేదానికి ఎప్పుడు కానీ మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన పరిస్థితి, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ స్థితికి వెళ్తామో అనేది దేవుడు నిశ్చయించేది. ఇది మానవుడు సృష్టించేది కాదు. మన చేతిలో ఏమీ ఉండదు. ఆయన ఏది చెప్తాడో దానికి అనుకూలంగా, ఆయన మనతో ఎలా మాట్లాడుతాడో దానికి అనుకూలంగా మనము వెళ్ళవలసిన వాళ్ళుగా ఉన్నాము. రక్షణ ఎలా వస్తుంది అనే దాని గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాము. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతపు నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. చాలమా. ఇక్కడ రక్షణ అనేది డబ్బుతో మనం కొనలేము, అధికారంతో కొనలేము, ఎవరన్నా సంబంధాలు పెట్టుకుంటే వచ్చే రక్షణ కాదు. ఇది యెహోవాయే రక్షకుడు, నేనే రక్షకుని. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూడండి. మీరు లోకం వైపు కానీ, డబ్బు వైపు కానీ, అస్థిరత వైపు చూసి మీరు పోకుండ్రి, మోసపోవద్దు అని చెప్పేసి దేవుడు క్లుప్తంగా, క్లియర్గా ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనము ఇక్కడ మనకు రక్షణ కావాలా, మన కుటుంబానికి రక్షణ కావాలా, మా బిడ్డలకు రక్షణ కావాలా, లేకపోతే మా బంధువులకు రక్షణ కావాలా. నా కొడుకు చాలామంది
కొంతమంది నా కొడుకు అయ్యా దాదాపు తిరుగుతున్నాడు, వాడి గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి సేవకుల దగ్గరికి వెళ్తారు. మీరు ఎంతవరకు మీరు మీ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారు? మీ కొడుకు కోసం, మీ కూతురి కోసం. నా కూతురికి పెళ్లి జరగలేదు, మీరు ప్రార్థన చేయండి అని వస్తారు. ఎవరో సేవకుల కోసము, లేకపోతే ఎవరో స్పెషల్ స్పీకర్లు వచ్చినారు, వాళ్ళు వీళ్ళు వచ్చినారంటే ఆదివారం అయితే చాలు చుట్టూ ఈడ లైన్ కొడతాం. కానీ మీరు మీ బిడ్డల కోసము, మీ భర్త కోసము, నీ భార్య కోసము, మీ బంధువుల కోసము, మీ పెద్దనాయన కొడుకులు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు అందరూ రక్షింపబడి ఉన్నారా? మరి మీ కుటుంబంలో మరి రక్షింపబడి ఉంటే ఏరి మందిరానికి ఎవరు రావట్లేదే? నువ్వు మాత్రమే మందిరానికి వస్తున్నావు, నువ్వు మాత్రమే మందిరం నుంచి వెళ్ళిపోతున్నావు. మీ కుటుంబంలో ఎక్కడుంది రక్షణ? నేను రక్షింపబడినానంటే సరిపోతుందా? నీ వల్ల నీ కుటుంబంలో ఎంతమంది నిన్ను చూసుకొని ఈ మందిరానికి వస్తున్నారు? అలాగే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట హద్దు, కానీ రక్షణ ఎక్కడ ఎవరి వలన వస్తుంది? యెహోవా వలన మాత్రమే వస్తుంది. మన జీవితాల్లో మనం ఒక యుద్ధం చేస్తున్నాం. అది ఎలాంటి యుద్ధం అంటే, పక్కనోడికి ఈడు బాగానే సంతోషంగానే ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఈడికేమి అన్నీ దేవుడు సమకూర్చి జరుపుతున్నారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాడి జీవితము వాడికి మాత్రమే తెలుస్తుంది. అతని జీవితంలో, అతని కుటుంబంలో, అతని భార్య భర్తలు కానీ, అతని పిల్లలు కానీ వాళ్ళు ఎంత శ్రమలో ఉండారు, ఎంత ఇబ్బందుల్లో ఉండారు అనేది ఆ కుటుంబానికే తెలుస్తుంది. అలాగే మనము ఒక గుర్రాన్ని యుద్ధానికి ఏ విధంగా సిద్ధపరుస్తున్నామో ఆ విధంగా మనము సిద్ధపరిచి మనం యుద్ధానికి రెడీ అయిపోయినా కూడా రక్షణ ఎవరి చేతిలో ఉంటుందంట? యెహోవా చేతిలో ఉంటుంది. ఇది మనము అతి ప్రాముఖ్యమైన విషయము. మనము మన స్వబలం మీద కానీ, గుర్రాల మీద కానీ, ఇంకొక దానిపైన కానీ మనం ఆధారపడినామంటే అది ఎప్పటికీ కానీ మనం గెలవలేము అనేది ఇక్కడ నేను చెప్పాలనుకునేది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. చాలమా? యెహోవాను నమ్ముకునేవాడు మాత్రమే ధన్యుడు. ఇక్కడ ఈ లోకాన్ని మనం నమ్ముకుంటే ఎప్పటికైనా పాడైపోవాల్సిన వాళ్ళమే, నశించిపోవాల్సిన వాళ్ళమే. కాబట్టి యెహోవా పైన మనము ఆధారపడి ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఒక డ్రైవరు ఉదాహరణకి మార్గంలో ఎంతో ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. నేను చాలా అద్భుతంగా డ్రైవింగ్ చేసినాను అనుకుంటాడు. కానీ అతను ఇంటికి వచ్చినాడు క్షేమంగా అంటే అది దేవుని కృప. దేవుని కృప లేకుంటే మనం ఇంటికి క్షేమంగా రాలేము. కొంతమంది హాస్పిటల్లో చివరి స్టేజ్లో పోతారు, చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు. దేవుడు ఇంకా మనల్ని మన చేయి వదిలిపెట్టేసినామా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్మకంగా విశ్వసించి నువ్వు ప్రార్థిస్తావో ఒక అద్భుతాలు చూస్తారు. దేవుడు చేతులు వదిలిపెట్టేసిన వాళ్ళు ఎంతోమంది బతికిన వాళ్ళు వచ్చి ఈ పులిపీఠం దగ్గర సాక్ష్యం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇంకా 24 గంటలు చనిపోతాడమ్మా అన్న వాళ్ళు కూడా బతికొచ్చి సాక్ష్యం చెప్పారు. అది ఒక క్రైస్తవుడికి మాత్రమే చెందిన ఒక అదృష్టం. నువ్వు అప్పుల్లో ఉన్నా, లేకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా,
మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే ఇంకొక దేని మీదైనా ఏదైనా నీ అవసరతలు ఏదైనా ఉండొచ్చు. యెహోవాను ఆధారపడి ఆయన నమ్ముకొని ఆయనతో నడవడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో అప్పుడే మనము నిజమైన క్రైస్తవుడిగా ఉండగలుగుతాం. ఇక్కడ 37వ అధ్యాయము కీర్తన 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. బాధ, యెహోవా మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మనకు బాధ కలగదు అని చెప్పేకి లేదు. మరీ ఎక్కువగా క్రైస్తవులకే ఈ బాధలు వస్తాయి. ఎందుకంటే మనం నివసించే ఈ సమాజం అటువంటిది. ఈ సమాజంలో మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ సాతాను ఎలా చేస్తాడంటే, ఒక ఉద్యోగస్తుడికైతే నేను నీతిమంతుడిగా ఉంటాను, నేనేం డబ్బులు తీసుకోను, నేను దేవుడికి సాక్ష్యంగా ఉండాలని మనం అనుకుంటామా? అదే మన పాలిట శాపంగా మారుతుంది. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. అంటే ఈయన కష్టకాలమందు ఆయన మనకు ఒక బలంగా ఉంటాడు. మన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఎతకాల, దేవుని దగ్గరికి పోయి మొరబెట్టుకోవాలా. కుటుంబ సమస్యలు ఉన్నాయా, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలా. కష్టాలు రావడం పాపం వలన వస్తుంది అనుకుంటాం మనం. పాపం వలన కాదు, దేవుడితో నీతిగా మనం జీవించాలనుకున్నప్పుడే కష్టాలు వస్తాయి. కానీ దేవుడు మనల్ని వదిలేవాడు కాదు అని నువ్వు విశ్వసించి నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు నీకు దేవుడు చేసే మేలు నువ్వు చూడగలుగుతావు. అటువంటి శ్రమలు నీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కీర్తన 34వ అధ్యాయము 19వ వచనంలో అనేక కష్టాలు కలుగుతాయి అంటాడు. కానీ లాస్ట్లో ఏం రాస్తాడు? చిన్న మాట, వాటన్నిటినీ యెహోవా విడిపిస్తాడని చెప్పి రాస్తాడు. కీర్తన 46:1 వచనం చదవండి ఒకసారి. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడంట. ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అంటే ఒక బలంలాగా ఉన్నాడు ఆయన. ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడంట. ఎప్పుడు? ఆశ్రయపడినప్పుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు. ఆయన మన శ్రమల్లో మనల్ని అటు వదిలిపెట్టట్లేదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బలంని, ఆ శ్రమను మనం ఎదుర్కొనే బలాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. యెషయా 41:10 చూడమ్మా. బూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని చాలు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీ శ్రమల్లో నేను వస్తున్నాను, నీ బాధల్లో నేను ఉంటున్నాను, నీ ఇబ్బందుల్లో ఇరుకుల్లో నేను నీతో పాటు నడుస్తున్న దేవుడుగా నేను ఉన్నాను. ఎందుకంటే నేను నమ్మదగిన వాడను, నిరంతరము ఉండే దేవుడను అని చెప్పేసి చెప్తున్నాడు. 2 కొరింథీ 12:9 అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. దేవుని కృప మనతో ఉంటే అదే మనకు చాలు. నహూము 1:7 ఎవరైనా చదవండి. నహూము యెహోవా ఉత్తముడు అంట. ఆయన ఎప్పుడు వస్తాడంట? ఆయన శ్రమ దినమప్పుడు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. ఆయన నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు,
నువ్వు ఆనందంగా ఉండేటప్పుడు దేవుడు నీ దగ్గర రాడు. శ్రమల్లో ఉండేటప్పుడే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు, నీ దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా తిరుగుతూ ఉంటారు. శ్రమ దినమప్పుడు, అంగలార్చేటప్పుడు ఒక్కడు నీ దరిదాపుల్లో కనబడ్డు. దగ్గరికి పోతే అడుగుతాడేమో. మనకెందుకు? మనకు అవసరం లేని దానికోసం మనం ఎందుకు గోక్కోవాలా? కానీ నీ అంగలార్పు వినేవాడుగా యెహోవా దేవుడు ఈ దినాన నీకు తోడే ఉంటున్నాడు. ఆత్మహత్యలతో కొంతమంది నిరాశకు పోయేసి ఏంటి బతుకు, ఏంటి జీవితం, చచ్చిపోతే బాగుండనే స్థితిలో ఉంటారు. కానీ ఆ స్థితిలో నీకు తోడే ఉండేది ఎవరు? నీ స్నేహితులు ఎవరు రారు, నీ బంధువులు ఎవరు రారు, నీ దేవుడే నీకు తోడే ఉంటాడు. చివరిగా ఇక్కడ 37 39వ వచనము, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. ఇక్కడ నీతిమంతులు అని చెప్పేసి చెప్తున్నాడు కదా. ఈ నీతిమంతులు ఎవరు అసలు? మనం నీతిమంతుల కోవలేక వస్తున్నామా? దేవుణ్ణి నమ్ముకుంటే మనం నీతిమంతులం అవుతున్నామా? బాప్తీసం తీసుకుంటే నీతిమంతులం అయిపోయినామా? ఈ నీతిమంతుల కోవలో నువ్వు ఉన్నావా? నేనున్నానా? ఒకసారి చూసుకుందాం. దేవునికి నీతిమంతులు అంటే దేవునితో భయపడి ఉండేవాళ్ళు, ఆయన చిత్త ప్రకారం నడిచేవాళ్ళు, ఆయన విశ్వాసంలో జీవించేవాళ్ళు, ఆయన ఆనుకొని నడిచేవాళ్ళు, ఆయనపై ఆధారపడేవాళ్ళు, ఆయన నిత్యము ప్రార్థించేవారు. మరి ఈ కోవలో నువ్వు నేను వస్తున్నామా? రోమీలకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు దేంతో జీవిస్తాడంట? విశ్వాసంతో. అన్నా నాకు అప్పులున్నాయి, నాకు ఉద్యోగం లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు, నాకు కోర్టు కేసులు ఉన్నాయి, నాకు స్వస్థత కలగట్లేదు. మరి దేవుడికి ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే నేను జీవిస్తాను అనే కోవలో నువ్వు ఉన్నావు. మరి నువ్వు నిజంగా నీతిమంతుడిగా యెహోవా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని మరి నువ్వు ఉపయోగించుకుంటున్నావా? మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినదట. చాలు చాలు బ్రదర్. ఏది ఉత్తమమైనది దేవుడు మనకు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు. ఈ బైబిల్ ఉంది. ఆ ఉత్తమమైన దాన్ని మనం పాటిస్తున్నామా? ప్రాయశ్చిత్తంతో దేవుని వైపు తిరుగుతున్నామా? దైవభక్తితో మనము చదివినామంటే దేవుడు మన పరీక్షలు మనం పాస్ చేస్తాడు అని చెప్పేసి విద్యార్థులు ఎంతో ఆశ కలిగి యవ్వన కాలంలో ప్రార్థన చేస్తారు. వన్స్ ఆ పరీక్షలు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే కోరికలు స్టార్ట్ అయిపోతాయి. ఉద్యోగం కావాలా, ఉద్యోగం వస్తానే ఏమవుతుంది? పెళ్ళి కావాలి, పెళ్ళి వస్తానే ఏమవుతుంది? బిడ్డలు కావాలి. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఫస్ట్
నన్ను పరీక్షల్లో పాస్ చేయండి అని స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఉద్యోగం స్టార్ట్ అవుతుంది, తర్వాత పెళ్ళి. అంతా ఈ లోక సంబంధమైన వాటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్కడు. ఎందుకంటే ఇది మానవ సృష్టిలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎంతసేపు మన కోసమే మనం ప్రార్థన చేసుకుంటున్నాం తప్పనిచ్చి మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది, దేవుని రక్షణని ఏ విధంగా అనుభవించాలా, మనం ప్రార్థన ఎట్లా చేయాలా, వాక్య పఠనం బైబిల్ చదువుకుంటా ఉంటారు. ఈరోజు నేను 5 అధ్యాయాలు చదివేసినానన్నా అంటారు. 5 అధ్యాయాలు. మరి రేపు నీకు 5 అధ్యాయాల నుంచి ఒక వచనం అన్న గుర్తుంటుందా? 5 వచనాలు చదువు. 5 వచనాలు ఈ వారమంతా నువ్వు గుర్తుపెట్టుకో. ఆ విధంగా చదివితే మనం ఒక బైబిల్ని ఇంచుమించు 9 సంవత్సరాలు చదవాల్సింది వస్తుంది. బైబిల్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదివినామంటే, బైబిల్లో ఒక 5 వచనాలు చదివినామంటే, అప్పుడు మనం దాని ఆ 5 వచనాలను మనం ధ్యానించుకునేకు ఉంటుంది. దేవుడు ఆ 5 వచనాల్లో ఏం చెప్పినాడు దాన్ని మనం అర్థం చేసుకునే దానికి ఉంటుంది. బైబిల్ చదివేసినామంటే చదివినాం కాదు. మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉండాలంటే, మొదటి తెస్సలోనికైల టైం అయింది, ఒక 2 మాటలతో ముగిచ్చేస్తాను. మొదటి తెస్సలోనికైలు 5:17 16 ఎడతెగక ప్రార్థన చేయడి. చాలు మనము నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ దేని మీద మనం ప్రార్థన చేస్తున్నాము అనేది మనకు ముఖ్యం. మన అవసరతాల జాబితాను మనం తయారు చేసి దేవుడికి ఇస్తున్నామా, లేకపోతే దేవుడితో మన సంబంధం కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన ఎలాంటిదంటే, మన జీవితానికి మనము శ్వాస పీల్చుకునేటప్పుడు మనకు దేవుడిచ్చిన ఈ శ్వాస ఎంత ముఖ్యమో, దేవుడితో మాట్లాడే ఈ ప్రార్థన కూడా సేమ్ టు సేమ్, ఏం తేడా ఉండదు. ఈ ప్రార్థన కనెక్ట్ అనేది మనకు పోయిందంటే, ఈ శ్వాస అనే కనెక్షన్ మనకు పోయిందంటే, మనము ఈ జీవితంలో నిర్జీవులం అయిపోతాము. దేవునితో ఈ ప్రార్థన అనే కనెక్ట్ అనేది మనది పోయిందంటే, మనము బ్రతికి ఉండి కూడా మృతులతో సమానమే. జెర్మియా 33:33లో చెప్తారు. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను. చాలు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మన దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, మన కష్టాలు ఎరిగిన దేవుడు, మన సమస్యలు ఎరిగిన దేవుడు. కానీ నువ్వు మొరపెడుతున్నావా? దేవుని దగ్గర నీ చిట్టాల జాబితాలో, దేవా నీవు నన్ను ఈ లోకంలో ఎందుకు పంపించావు, నా వల్ల నీకేం ఉపయోగము? ఎంతసేపు దేవుడిని నాకు అది ఇది అని అడుగుతున్నామా? దేవుడికి నువ్వేం చేస్తున్నావు? సోదరులారా దయచేసి ఈ దినం ఆలోచించుకుందాము. దేవునికి మనం ఏం అర్పిస్తున్నాం? ఎంతసేపు దేవుడు నాకు ఇది కావాలని అడుగుతున్నామా? దేవుడికి మనం ఏమన్నా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా చేయగలమా? ఏమన్నా చేస్తామా? చేసేదానికి దేవుడు ఆ శక్తి మనకి ఇవ్వాలని, మనం పోయే దారిలో ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, దానికి ఒక దారి చూపించమని, ఆయన శాంతి కోసం, ఆయన ప్రేమ కోసం ఈ లోకంలో మనం ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నామంటే, ఒకానొకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ధర్మాపురం నుంచి సో ఫ్యాక్టరీ వరకు తెల్లవారుజామున 4 గంటలకు లేచి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళే వాళ్ళము, ప్రకటించుకుంటూ వచ్చేటం. ఈ దినాన మనం సువార్త ప్రకటించాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకునే స్థితికి వచ్చేసింది.
అలాంటి కష్టంలో ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన మన అవసరతల కోసం కాకుండా దేవుని కోసము ఎలా మనము సద్వినియోగం చేయాలనే దాని మీద దయచేసి ఒకరినొకరు ప్రార్థన చేయండి. ప్రార్థించే అంశాలు ఉన్నాయి ఇక్కడ. మందిరం పని కొరకు ప్రార్థించమని చెప్పేసి అడుగుతున్నారు. మనం దానికి సంబంధించిన ఐఎస్ఎంబీలు అవి తీసుకొని వచ్చాము. పని వాళ్ళు కొంచెము ఒక 4-5 డేస్లో వస్తారు. అది కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కోసమే అది ఆగుండేది. ఎందుకంటే దానికి స్కిల్డ్ లేబర్ కావాలా. అనారోగ్యంగా ఉండే వాళ్ళ కోసము ప్రార్థించని ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వారి కోసం ప్రార్థించాలా. పల్లెల నుంచి వచ్చే వారి కొరకు ప్రార్థించమని చెప్పి అవసరతలు. యవనస్తుల కొరకు ప్రార్థించండి. వాళ్ళు బాప్తీసం తీసుకునే వారి కోసము ప్రార్థించండి. సండే స్కూల్ పిల్లల కోసం ప్రార్థించండి. దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి, దాని విషయమై ప్రార్థించండి. హార్టికల్చర్ స్టూడెంట్స్ కోసం ప్రార్థించండి. చార్లెస్ అన్న క్యాన్సర్తో బాధపడుతున్నారు, అతని గురించి ప్రార్థించండి. హనీకి 13th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, దాని గురించి ప్రార్థించమని కోరుతున్నారు. సంఘ మక్కల కొరకు ప్రార్థించండి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఎదురు చూసే బిడ్డల కొరకు ప్రార్థించండి. ఇవి ప్రార్థన అంశాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు మీ పాదములు కొందరములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. గడిచిన కాలం అంతా నీ కృప మమ్మల్ని భద్రపరుస్తూ సజీలలోంచి తండ్రి మమ్మల్ని ఈ దినం వరకు నేను సజీలుగా నడిపిస్తూ వచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు. తండ్రి, ఆది అంతము లేని దేవుడవు, ఆల్ఫా ఒమేగమైన దేవుడవు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మహా గొప్ప దేవుడవు, నీకు వందనములు స్తోత్రములు. నిలబెట్టి దాసు ద్వారా పలికించిన మాటను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. తండ్రి, నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆలకించే దేవుడవు, చెవియొగ్గే దేవుడవు, మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసే దేవుడు నాయనా, నీకు వందనములు స్తోత్రములు. తండ్రి, సాయంకాల సమయమున తండ్రి సంఘముగా కూడి నేను కూడా నిన్ను ప్రార్థించేట ధన్యతలోకి నీవు నన్ను నడిపిస్తూ వచ్చిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. తండ్రి నాయన, ఈ సంఘమును బట్టి ప్రార్థిస్తున్నది అయితే జ్ఞాపకం చేసుకుంటారండి. తండ్రి, యెష్కోలు ఫలించే ద్రాక్ష వల్లగా ఉండలాగున యవనస్తులందరూ బట్టి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, చదువుల నిమిత్తం ఎదురు చూస్తున్నారో, తండ్రి వ్యాపార కొరకు ఎదురు చూస్తున్నారో, మరి తండ్రి వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. రాబోయే రోజుల్లో తండ్రి నీ బిడ్డలు ఆత్మీయంగా మరింత బలపడి నీ యొక్క సేవలో నమ్మకంగా పనిచేయటకు అట్టి అనుభవంలోకి నువ్వు వాడిని నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. తండ్రి, జ్ఞాపకం చేసుకుంటూ రండి. తండ్రి, దయ చూపించండి. నీకు కృప మెండైన ఆశీర్వాదాలు ఒక యవనస్తులను కుమ్మరిస్తురండి. తండ్రి, ఎక్కడ కూడా నీ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క సేవలో, ఈ యొక్క పరిచయలో త్రొట్టిల్లకుండా తండ్రి ప్రతి అడుగు స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, నీకు వందనములు స్తోత్రములు. వృద్ధాప్యంలో ఉంటున్న వాళ్ళని బట్టి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని రండి. మీరు ముట్టండి, స్వస్థపరచండి, వాళ్ళకున్న కీళ్ళ నొప్పుల్ని తీసివేయండి, మంచి సత్తువ బలం అనుగ్రహిస్తురండి. మరి తండ్రి, నేను కాపాడుతున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, పల్లెల నుంచి వస్తున్నాను బట్టి ప్రార్థిస్తున్నాం. నీకు వందనములు స్తోత్రములు. దూర ప్రయాణమైనప్పటికీ తండ్రి, సంఘంలో భోజన సహవాసం లేనప్పటికీ కూడా తండ్రి నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి దూరం నుంచి వస్తుంటున్నారు. తండ్రి, జ్ఞాపకం చేసుకుంటారండి. మరి తండ్రి, పని అయిపోయేంత వరకు కూడా తండ్రి, మరి అటు తర్వాత అయినా తండ్రి భోజన సహవాసం మేము సంఘంలో కలిగి ఉన్నటకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. నీకు వందనములు స్తోత్రములు. ఇంతవరకు ఎటువంటి వారు నడిపిస్తూ వచ్చినందుకు నీకు వందనములు. తండ్రి, మధ్య వయస్సులో ఉంటున్నవారు, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, మరి తండ్రి రాకపోకలు ఉంటున్నవారు, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసం బట్టి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. వారి అవసరత అక్కర్లు సమస్తాన్ని తీర్చివేయండి, ఏ కొరత లేకుండా. మరి తండ్రి,
అందరిని కాపాడుతున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, ఇంతవరకు సంఘంలో ఎవరైతే రక్షణ అనుభవం లేకుండా ఉంటున్నారో మరి తండ్రి వాళ్ళ రక్షణ అనుభవం కిందకి నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, అందరినీ రక్షించుకోనమని, ఎవరు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా నిరాకడొచ్చు పర్యంతరము మధ్యాకాశంలోని కలుసుకునే భాగ్యములోనికి, అట్టి అనుభవంలోనికి నువ్వు వారిని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకొని రండి, మా ప్రార్థన అంగీకరించండి, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, ఎవరైతేనైనా మరి ఈ యొక్క బాప్తిసాల కొరకు పేర్లు ఇచ్చినారో వారందరిని బట్టి నీకు స్తోత్రములు, వారందరిని బట్టి నీకు వందనములు. మరి తండ్రి, వారిని మీరు దర్శించండి, వాళ్ళతో మాట్లాడండి, సంపూర్ణ కార్యములను వాళ్ళని నెరవేరుస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. తండ్రి, ఎవరైతేనైనా వారి యొక్క తీర్మానం చేసుకుంటూ వచ్చినారో సంఘం ఎదుట వాళ్ళు బాప్తిసాల కొరకు పేర్లు ఇస్తూ వచ్చినారు, తండ్రి వారిని బట్టి నీకు వందనములు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారండి, మరింత బలంగా నువ్వు అని చేస్తురండి. 50 దినాల్లోని పరిచర్లో కూడా నమ్మకంగా వాడుకుంటారమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉంటున్నారో వారిని ముట్టండి తండ్రి, వారిని కూడా రక్షణ అనుభవంలోకి నువ్వు వాళ్ళని నడిపిస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అద్భుత కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరి తండ్రి, నీ బిడ్డలను నీవు రక్షిస్తురండి, సంఘాన్ని కట్టండి. మరి తండ్రి, నీ వాళ్ళని బలంగా వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఇక రాబోయే దినాల్లో కూడా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ తలాంతును బట్టి నీకు వందనములు. వారికి ఇచ్చిన ఆ పరిచర్యలో వాళ్ళు నమ్మకంగా సేవ చేయుటకు తండ్రి నీవు వారిని బలపరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఘనమైన దేవుడవు, మా రక్షకుడవు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నీవు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, లాంటి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మరి స్వరూపుని అంకులు కోల్పోయి ఉంటున్న కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. నీకు వందనములు. ఇంతవరకు సమస్తంలో సమకూడి జరుగుతున్నావు, ఏదైనప్పటికీ నీ చిత్తం ప్రకారం జరిగిస్తున్న దేవుడు, అందుని బట్టి నీకు వందనములు. మేమైతే మరి తండ్రి సంఘంగా ఎంత ఆదరించినాను తక్కువే, కానీ మరి ఆదరించే దేవుడవు నీవే, మరి బాధను తీసివేసే దేవుడవు నీవే. మరి తండ్రి, నీకు వందనములు. ఇంతవరకు నువ్వు వాళ్ళని కాపాడుతూ వచ్చిన దేవుడవు. ఇక మీదట కూడా నీ తోడు, నీ హస్తము, నీ భద్రత, నీ కృప వాళ్ళపైన ఉంచుతున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. విజయాన్ని శారోకంగా మరొక ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకుని రండి తండ్రి. ఆత్మీయంగా మరింక బలపరచండి. నువ్వు దాసును వాడుకుంటూ వస్తున్న నీకు వందనములు. మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, ఎఫ్రాయిం అన్న తబితకను బట్టి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మరి తండ్రి, నీ చిత్త ప్రకారం తీసుకుంటూ వచ్చిన తబితకను బట్టి మరి నాయన ఒక చిన్న పిల్లలను బట్టి ప్రార్థిస్తూ వస్తుంటాను. నీ చిత్తం ఎట్లుందో ఆ బిడ్డల బట్టి జరిగిస్తురండి. మరి తండ్రి, ఆదరించే దేవుడవు నీవే కనుక ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మరి తండ్రి, ఇంకా ఎవరైతేనైనా వాళ్ళ కుటుంబాల్లో అనేకుల్ని కోల్పోతూ వచ్చినారు తండ్రి, బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో తండ్రి ఉంటూ వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ వస్తున్న జ్ఞాపకం చేసుకుంటారండి. మా రాజుల అధికారుల కొరకు ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. సర్వమును కండి నీ చిత్త ప్రకారం జరిగిస్తూ వచ్చుతున్న దేవుడు, అందుని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఇంతవరకు నీవు కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఒక్కసారి ఎష్కోల్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ వస్తుంటున్నాం. తండ్రి, ఏదైతే కన్స్ట్రక్షన్ ప్రారంభించాలనుకుంటున్నామో ఆ పూర్తి నిర్మాణం యొక్క పరిస్థితిని నీవు ఎరిగిన దేవుడవు తండ్రి. నీకు తగిన సమయాన మేము తొందరగా పని ప్రారంభించుటకు, మరి తండ్రి పూర్తి చేసుకున్నటకు, నీ నామ మహిమార్థ కొరకు డెడికేషన్ చేసుకున్నటకు, అనేక ఆత్మలను రక్షించుకొని రాబోయే దినాల్లో నీ నామంకు మహిమ తెచ్చుటకు తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుంటారండి. అటు ప్రార్థన మాకు అనుగ్రహించండి. అటువంటి ఆత్మీయ స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. సమస్తం నీ చేతికి అప్పచెప్పుకుంటూ వస్తుంటున్నాం. ఏ తెగులు నీ గుడారంకు సమీపించిన వాగ్దానాలు మా యొక్క కుటుంబాల పట్ల నీవు నెరవేరుస్తూ వచ్చినందుకు వందనములు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని సజీలుగా నడిపిస్తూ వచ్చినందుకు నీకు వందనములు. నీ అపారమైన ప్రేమ, కృప, మెండైన ఆశీర్వాదాలు మా పైన కుమ్మరిస్తూ వచ్చినందుకు నీకు వందనములు. తండ్రి, మేమేమైతే నీ సేవలో చేస్తున్నామో, కొనసాగుతున్నామో, మరి అటువంటి పరిస్థితిలో నీకేదైతే అవసరమైన దాన్ని బట్టి మమ్మల్ని వాడుకుంటామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. యెహోవా ఇల్లు కట్టించేలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని సెలవిస్తూ వచ్చినాం. అవును తండ్రి, నీ మందిరాన్ని నీవే కట్టుకునండి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క సేవలో మనం వాడుకుంటున్నామని, మమ్మల్ని మరుగుపరచని నీవు మాత్రమే కనిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తండ్రి, మరి రాబోయే దినాలను చేతికి అప్పచెప్పుకుంటూ నీ యొక్క మహిమ, నీ యొక్క కృప చెప్పున ఇంతవరకు నేను నడిపిస్తూ వచ్చినందుకు వందనములు, స్తోత్రము చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి విక్కిలి పూర్వకంగా అడిగి వేడుకొని బ్రతిమాలుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.
కృపాకనికిరైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మదగిన దేవా, నా గొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాల వందనాలు చెల్లించుకుంటూ నైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మా మధ్యలో ఉన్న మా దేవుడుగా, మా రక్షకుడుగా, విమోచకుడైన దేవానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్న తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఇడుగుక ఎడబాయి చూపించిన దేవానికి వందనాలు. మరి నాయన ఈ నా తండ్రి సంఘ ప్రార్థనలు కూడి నాయన నీ సన్నిధిలో ప్రార్థించటకు నాయన నువ్వు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మరి నీ బిడ్డ ద్వారా ఇచ్చిన లేఖనాలు బట్టి వందనాలు. అవును తండ్రి, మీరు ప్రతి విషయంలో నా తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు సమయంలో సమీపంగాను ఆదరణగాను నా తండ్రి ఎమోషన్ కరుణగా నా ప్రభా ప్రతి విషయంలో సాలంత దేవుడుగా ఉండి మా మొరను ఆలకించే దేవుడు ప్రభా. దేవా కనికరించండి నైనా, మా కోసము మా కుటుంబం కోసము నైనా మేము నా తండ్రి మేము ఎంత అడుగుతున్నాము కానీ మరి అనేక నా తండ్రి రక్షణ ప్రజల కోసం నా తండ్రి ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నాం. దేవా కనికరించండి, ప్రార్థించే జీవితం దయచేయండి నైనా. ఒకనొక దినాలలో నా ప్రభా ఈ కోడూరు గ్రామంలో నైనా నా తండ్రి అనేక నా తండ్రి చుట్టుపక్కల గ్రామాలు అయితేమి చుట్టుపక్కల నా తండ్రి అన్ని విధాల నా ప్రభా ఒకదాని దినాల్లో సువార్త ప్రకటింపబడింది ప్రభాని. అనేక మంది నీ బిడ్డలనైనా మేమంతా సువార్త చేయగలిగినాం. మరి ఈనాడు మేము నా తండ్రి మా శక్తి మా భక్తి కాదు కానీ అది కేవలం మేము ఇచ్చిన కృపే ప్రభా. అవును తండ్రి, ఈ మా వారమూర గ్రామాలంతయు నాయన ఈ దినాలలో నైనా సంఘాలు ఏర్పడి నైనా అనేక బ్రాంచ్లు ఏర్పడి నా ప్రభా నేను స్తుతిస్తూ వస్తున్నారు. అనేక పల్లెలు గ్రామాల్లో కూడా ప్రభా విస్తారమైన మందిరాలు సంఘాలు నా ప్రభా ఈ దినము నైనా ఉండి నైనా ఎంతగానో నేను స్తుతిస్తూ వస్తున్నారు ప్రభా. నా దేవా ఇంకయు నాయన నా తండ్రి అభివృద్ధి పరచుటకు నాయన మీరే సహాయం చేయండి ప్రభా. ప్రతి మోకాలు ప్రతి నాలుక నీ నామ స్తుతింపబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎష్కోల్ నా తండ్రి మీరు నైనా ఎష్కోల్ అంటే ఫలించే ద్రాక్షవల్లిగా నా ప్రభా ఈనాడు నా తండ్రి మాకు ఎష్కోలుగా మీరు ఉంచినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. అనేక నా తండ్రి ఎష్కోల ద్వారా ప్రకటించిన సువార్తలు బట్టి నాయన ఈనాడు నా తండ్రి ప్రభా మేము ఎంతగానో నా ప్రభా మేము చెల్లిస్తూ వస్తున్నాం. అట్లా ఎంతోమంది నీ భక్తులు ఎంతోమంది నీ బిడ్డలు నా ప్రభా సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. మరి ఈనాడు అది కరువైంది ప్రభా. ఎక్కడ పట్టినా నా ప్రభా నా తండ్రి సువార్తలకు ఆటంకాలు పరుస్తూ వస్తున్నారు నాయనా. మీ సన్నిధిలో నాయనా ఏమీ నా తండ్రి నైనా ప్రకటించలేని స్థితిలో ఉంటున్నాం. దేవా కనికరించండి, ఆ సువార్తను ఆటంకపరిచే వాళ్ళని మీరు దర్శించండి నైనా. మరొక తరుణం దయచేయమని వేడుకుంటూ వస్తున్న దేవా. మరి దేశమంతా నా ప్రభా ఎక్కడ పట్టినా నా ప్రభా మరి 5 దేశాలు 6 దేశాలు నా ప్రభా ఈ 4 యుద్ధాలు నా ప్రభా బొంబులు నా తను అనేక మంది నైనా ప్రజలు తలలెడుతూ నైనా తల దాచుకోవడానికి స్థలం లేక ఎంతోమంది నా తండ్రి అనేక మంది నష్టపడుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటున్నారు. మరి ఇండియా ప్రజలు కూడా నా తండ్రి అక్కడ దేశాలలో చిక్కిపోయి ఉంటున్నారు. వాళ్ళని కూడా మీరు కాపాడండి, మీరే భద్రపరచమని వేడుకుంటూ వస్తున్న దేవా. సహాయం చేయండి, మీరే కృప చూపించమని వేడుకుంటూ వస్తున్న తండ్రి. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. బివుల కుటుంబాన్ని అతను ఆదరించండి, కృప చూపించండి. మరి విజయ్ నా తండ్రి పని బాటల్లో మీరు తోడయండి. తన బిడ్డని నా తండ్రి మీరే దీవించి నైనా మీ ఎందు వర్ధిల్లుటకు దయందు నైనా కుటుంబాన్ని మీరు కట్టమని వేడుకుంటున్నాను. కుటుంబాన్ని మీరు ఆదరించండి, కృప చూపించమని వేడుకుంటూ వస్తున్న దేవా. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడిన చార్లెస్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నైనా. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటున్నారో శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరి ఆయా జబ్బులతో క్యాన్సర్ వ్యాధి ఎంతోమంది బాధపడుతున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీరే కృప చూపించమని వేడుకుంటూ వస్తున్న తండ్రి. మరి అభిప్రాయం కుటుంబాన్ని నేను ఆ పక్క ప్రాంతాల్లో కూడా నాయన యుద్ధాలు ప్రకటిస్తూ వస్తున్నారు. మరి అక్కడున్న ఇండియా దేశంలో ఉండే వాళ్ళు అనేక మందిని కాపాడండి, కృప చూపించండి నైనా. బిడ్డలను కూడా మీరు ఆదరించండి తల్లిగా తండ్రిగా నాయన మీరే ఆదరించి ఆ బిడ్డలకి చిన్ననాటి నుంచి నాయన మీ సన్నిధిలో మనుషుల దయందు నీ దయందు వర్ధిల్లుటకు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్న దేవా. మరి యవనస్తుల బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. బాప్టిసానికి సిద్ధపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహానికి
నాయన ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్న తండ్రి. 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షల వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మరి అన్నిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన మంచి చదువులో విద్యలో మంచి జ్ఞాపశక్తి తీసి పరీక్షల్లో విజయం సమకూర్చున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్న తండ్రి. మరి నాయన ఇష్కోలు నాయన మందిరము నా తండ్రి కొంత నా తండ్రి నష్టం కూలింది. మరి తిరిగి దాన్ని సమకూర్చుకున్నటకు కట్టుకున్నటకు నాయన అనేక నాయన పరికరాలు నాయన సమకూర్చబడినాయి. మరి మంచి పని వారిని మీరు దయచేయండి. మీ పరలోకమైన జ్ఞానం దయచేయండి. ఏది ఎక్కడ అమర్చాలనో నా ప్రభా మీరే సహాయం చేయండి. అయినా బాబ్జీని చిన్నాను మరి వెళ్ళినము నైనా మరి నైనా లిన్నయ్యను మరి ఎవరైతే నైనా దీనికి సహకరిసి నైనా పనికి ముందంజ వేస్తున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నదేవా. మీ పరలోకమైన జ్ఞానం దయచేయండి. అవే విధంగా త్వరపడి నైనా కట్టుకున్నటకు నైనా మీ ద్వారం తెరవండి. మీ ఆకాశం కళ్ళిప్పండి ప్రభా. పట్టజాల దేవుళ్ళు కుమ్మరించమని వేడుకుంటూ వస్తున్న తండ్రి. నైనా ఇష్కోల్లో నైనా కావలసిన అక్కల అవసరతలు దయచేయండి. అడిగినే కంటే అత్యధికంగా దయచేసి దేవుడి ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. నైనా సంఘంలో ప్రతి కుటుంబాన్ని నైనా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ చిన్న బిడ్డలు నైనా సండే స్కూల్ పరిచయని జ్ఞాపకం చేసుకోండి. అడ్వకేట్ స్టూడెంట్స్ పిల్లలను నైనా యవనస్తుల బిడ్డలు ఉంటున్నారు. వాళ్ళ చదువులో విద్యలో వాళ్ళ కుటుంబాలు వదిలి నాయన చదువుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. అనేక మంది అనాథ పిల్లలను అనేక మంది వృద్ధులను నా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా తండ్రి. ప్రతి ఒక్క నా తండ్రి హాస్పిటల్లో పెద్ద ఆయా రోగులతో ఆయా జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని సహాయం చేయండి. మరి చేయడానికి నైనా నా తండ్రి జైల్లో మగ్గిపోతున్న ఖైదీలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నదేవా. నైనా మా దేశం శాంతి భద్రతలు దయచేయండి. రాజుల కోసం కోసం నైనా న్యాయమైన పరిపాలించినట్లుగా మీరే సహాయం చేయమని చూపించమని వేడుకుంటూ నైనా మీరే సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపతి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రేమానమ్మకు మా పరలోకపు తండ్రి, కృపా కనికలు మా దేవ, పరిశుద్ధాన్ని పాదాలు కొందరు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. నేను గడిచిన కాలం అంతా కాపాడి సాయంత్రం సమయంలో ప్రభా సంఘ ప్రార్థనకై మమ్మల్ని అందరినీ సమకూరుస్తూ వస్తున్న తండ్రి వెనుక నేను స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాను. నేను ఇచ్చిన వాక్య భాగాలు బట్టి నేను స్తుతిస్తూ వస్తున్నాను. అవును దేవా, నిర్దోషిని కనిపెట్టి చూడము అంటున్నావు. నేను యెహోవా ఇచ్చు రక్షణను పెట్టి చూడమంటున్నావు. అవును తండ్రి, అనేక మాటలు నిర్దోషినిగా లేక దోషినిగా ప్రభా నీ సన్నిధానంలో అనేక మాటలు నడుచుకునే వాడిని దేవా నన్ను క్షమించము, నీ రక్తంతో నన్ను కడుగుము. నైనా దోషవర్త జీవితం నుండి కడిగి నైనా దోషినిగా నీ సన్నిధానంలో నడుచుకున్నట్టుకు కృప చూపించడానికి ఎడుకుంటూ నేను అంశం గురించి నేను సన్నిధానం సాగిలి పడుతూ వస్తుండగా దేవా కనికరించము, కృప చూపించము. చేసుకోండి ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకర్తం చేసుకో, మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకర్తం చేసుకో. అగ్గై నమ్మల ప్రభా మీరు ఇచ్చిన వాక్య భాగాలు బట్టి నేను వస్తున్నాను. ధైర్యం తెచ్చుకొని పని పూనుకొని అంటున్నాం దేవా. ఏ విషయంలో ఏ విధంగా ఉండమో ప్రభా అటువంటి ఇడిపించి నీవు ఇచ్చే రక్షణను ఆనందాన్ని ప్రభా పొందుతూ ముందుకు వెళుతూ నీ సన్నిధానంలో ప్రభా నిత్యము మొరపెట్టుటకు దేవా కృప చూపించు. నేను వేసుకోలు ప్రభా ఫలించే ద్రాక్ష వలిగిన సంఘాన్ని సిద్ధపరచుము. కడబడి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, చెడు దినాల్లో ఉన్నాం దేవా. కనికరించి నేను ఆ చెడు దినాల నుండి ప్రభా మమ్మల్ని తప్పించి దేవా నీ కార్యంలో ఆసక్తి కలిగి ఉన్నట్టుకు కృప చూపించు. మందిరం పని ప్రారంభించుంటుండగా ప్రభా నువ్వే కృప చూపించుము. నేను పని చేసేవారిని ప్రభా మీరే త్వరగా సమకూర్చడానికి అడుగుకుంటూ వస్తున్నాను. ఈ పని ఎలా చేసుకోవాలన్నా నైనా మీరే చక్కటి తలంపులు ఇచ్చి తండ్రి నువ్వు ఆలోచన చెప్పి ప్రభా ఈ పని సంపూర్ణంగా చేసుకుంటున్నాను. ఆనాడు ప్రభా నెహెమ్యా ఒకరు ఆనుకొని నెహెమ్యా ప్రభా ప్రార్థిస్తూ
నీ సన్నిధానం తగ్గించుకుంటూ నేను యెరూషలేము ప్రాకారం పాడైపోయినప్పుడు దేవా కన్నీళ్లు విడుచుతూ వచ్చాడు. అవును దేవుని అడగడక రోడ్డు పక్కనే ఉంది ప్రభా. అనేక మంది చూసి నేను హేళన చేయకుండా ఈ మందిరాన్ని త్వరగా పూర్తి చేసుకోగడుకు ప్రతి అవసరం నామలు తీరుస్తున్నకే ఎడుకుంటూ వస్తున్నాం. తగిన కాలం ప్రారంభించి తగిన కాలం మునిగించి తగిన కాలంలో ప్రభా నీ ఆలయాన్ని శృంగారిస్తూ నీ నామాన్ని ప్రార్థిస్తూ వస్తున్నాను. అదే మాదిరి తండ్రి సంఘం పరిచిన వారిని జ్ఞాపకర్థం చేసుకుని పెద్ద జేకను, జానను, కమలమ్మను, గంగయ్యను, అట్నే అక్కను, శారకను, మా తండ్రి ముఖ్యంగా ప్రభా దమాపురం చార్లెస్నని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాకు సీరియస్ ప్రభా దేవా నువ్వు సమస్తం దేవుడు, సమస్తము నక్కదిట్టుకు, సమస్తము బాగు చేయుటకు నువ్వు సర్వశక్తి గల దేవునికి న్యాయాన్ని సన్నిధానం సాగిలి పడుతున్నావు దేవా. చార్లెస్ నాకు పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ నామని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం నేను దాని పరిపూర్ణ ఆరోగ్యం ఇమ్మడికే అడుగుతుంటా. అదే మరి తండ్రి మరి ఎట్లున్నా ఆంధ్రాన్ని జ్ఞాపకం చేసు కంటి తగ్గిందని ప్రభా నువ్వు నాకు సకటి చూపుకుంటూ వస్తున్నాను. అదే మరి దేవా సంఘంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నాను. వీళ్ళని ప్రభా జ్ఞాపకం చేసుకో. లేక మనవళ్ళు జ్ఞాపకం చేసుకో. నేవా నిప్పుల జ్ఞానం నింపుము. చక్కగా పరీక్షలు రాసి మార్కులతో పాస్ కాగలడుకు నేను మీరు కృప చూపిస్తున్నకే అడుగుకుంటున్నాం. అటు కృప కుమార్తెని జ్ఞాపకం చేసుకో, కృప చూపించు. అదే మాదిరి తండ్రి కుమారి కొడుకును జ్ఞాపకం చేసుకో. నా బిడ్డ పరీక్ష రాస్తుండగా జ్ఞానంతో నింపుతున్నకే అడుగుకుంటూ వస్తున్నాను. అదే తండ్రి 13 జ్ఞానంతో చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు తప్పసుకోగలరు మీరు వస్తున్నాను. అదే మాదిరి ఇక్కడ ఉంచు వస్తాను. దేవుడిగా ఉండి ఆ బిడ్డలను ప్రభావ మీరే నడిపిస్తున్నాను. జ్ఞాపకం చేసుకో. బలము ఎంత భయభక్తులతో జీవి మహిమార్థంకుంటూ నేను అవసరం నామలు తీర్చి నామను ప్రార్థిస్తూ అలాగనే సమస్త నేను ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి. మేము మెలకువతో దేవా నీ సన్నిధానంలో నిత్యము మొదటి దేవా మెలకువగలిగి ఉండటకు చూపించము. నేను యుద్ధ వాతావరణంలో ప్రభావ ఎంతమంది చిక్కుకున్న ప్రభావ వారిని యుద్ధ వాతావరణంలో తొలగించి దేవా శాంతి సమాధాన దేశంలోకి అడుకుంటూ వస్తున్నాను. చుట్టూ కాపుదల ఎడుకుంటూ అటు సమస్తము నీ పాదాలకు నేను నా దేవా ఈరోజు మాకు నేర్పండి దేవా.
మీరు చేయాలో తెలియక మీరు నమ్ముకున్న దేవా, మిమ్మల్ని ఎలా తండ్రి దేవా సహాయం నా దేవా ఈ సమయం ఆస్వాదించండి. ఎవరికి ఆశలు హక్కులు ఆరోగ్యం అడుగుకుంటున్నాను దేవా. నా సమయంలో సంఘంగా తండ్రి మీరే సహాయం చేసేది మీరే సహాయం దేవా. మందిరానికి వచ్చి బిడ్డని జ్ఞాపకం చేసిన పేరు ఎంతో మంది ఉన్నారు, అనుగ్రహించండి దేవా. ఎగ్జామ్ కృపించండి, ఆత్మాలుకుంటున్నాను దేవా. అదేవిధంగా తండ్రి తండ్రి వారు తండ్రి మీ కొరకు ఉంటుటకు తండ్రి నా దేవా ఎవరికి తండ్రి భయంకర జీవించుటకు మీరే సహాయం చేయండి, తోడైండి, స్థిరపరచమని అడిగి బతమాలుకుంటున్నాను తండ్రి. వారు మారిపోతూ ఉన్నారు తండ్రి, అందులో నుంచి తండ్రి విడిపించి తండ్రి సహాయం చేస్తామని అడిగి బతమాలుకుంటూ సమస్త పరిశుద్ధుడా ప్రార్థనలకి ఎక్కడ కూడెదరో వారి సెలవిచ్చే దేవుడివి మేము దిగి వచ్చి బట్టి వరకు నమ్మకంగా జీవించడానికి ఎక్కడ పేరు జ్ఞాప ప్రవర్తరి నేను కలహాలు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు లేకుండా నేను ప్రవర్తండి మీ స్వరక్తం ఇచ్చే కొన్ని సంఘంలో ఎట్లా జీవించాలను సహించాలను జయించాలను అంతవరకు ప్రవర్తండి మీరు ఇచ్చిన అధికారాన్ని ప్రవర్తండి నేను మా ప్రవర్తండి పోగొట్టుకోకుండా జీవించడానికి ప్రవర్తండి ఆది సంపూతుడిగా మృతుల్లో నుంచి మా కొరకు మీరు జ్ఞాపకం చేస్తున్న దేవుడివి
ఎట్లా ప్రార్థించాలో ప్రభా తండ్రి మాకు తెలియదు, కానీ ఆ ఆత్మ కలిగిన వారి అబ్బా తండ్రి నైనా అని ప్రభా తండ్రి నేను పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. సరే కరుణించండి, కనికరించండి. నేను అక్కడ సమీపంగా ఉంటుండగా ప్రభా తండ్రి నేను సంఘంలో ప్రభా తండ్రి నేను సహాయపడి అనేకులు ప్రభా తండ్రి నేను చాపరుస్తూ ప్రభా తండ్రి నేను తండ్రి సంఘంలో ప్రభా తండ్రి జరిగేటువంటి సమస్యలు అన్నిటికీ ప్రభా మీరు ఎరిగే దేవుడివి. నేను తండ్రి క్రమమైన వారికి క్రమం అనుగ్రహించండి, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి ప్రభా తండ్రి. నేను సంఘం పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి కూడా ఈ వాళ్ళ మీద సంఘం కట్టేదారు, దాని ఎదుట పాత్రల తరుణాలు మాత్రం నిలవలేరనే ప్రభావం ఇచ్చిన దేవుడివి. నేను ప్రభా తండ్రి వ్యతిరేకించిన స్వస్థతతో వాళ్ళ కొనుక్కున్న పాత్రలకు తాళ సేవలు జయించేవారుగా మీ జయ జీవితం ప్రతి వారిలో నేను ప్రభుత్వండి నేను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. జరిగేటువంటి నేను ఆ ప్రభా తండ్రి ప్రభా తండ్రి ముందుకు సహాయపడటానికి సౌలు వంటి వారిగా కాకుండా పౌలు వంటి వారిగా జీవించడానికి నేను ఆ ప్రభా నేను పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను వృద్ధులుగా ఉన్నవారు ఏదో పేరు పేరు జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి ప్రభా తండ్రి కాగాడు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కరుణించండి. కాలంలో ప్రభా మీకు కాయడానికి ఎవరిస్తాం ప్రభా ఆశానికర రచన రచన ప్రభా తండ్రి నేను రచన పొంది ప్రభా తండ్రి కష్టపడి వారిని ఆ శరణంతో అలవాటుతో కాకుండా ప్రభా తండ్రి నా అగ్ని బాప్తిస్మతో వరకు యోహాను వాళ్ళే ప్రభా తండ్రి జీవిత యాత్రలో ప్రభా తండ్రి సాధారణ ఆటంకాలు తొలగించండి ప్రభా తండ్రి. వివాహం కొరకు చెప్పండి వారికి వివాహం జరిగి బాలింతలు గర్భవతులు చేసుకోండి. అనేక సమస్యల్లో ప్రభా తండ్రి బ్రోడ్ సహవాసంలో స్థానికంగా సార్వత్రికంగా సంఘాల్లో జరిగేటువంటి లేకపోతే పరిచయంలో దర్శించండి తండ్రి. బైబిల్ చేసి ప్రభా తండ్రి వారిని ధరించాడు ప్రభా కరుణించాడు ప్రభా. మరొకటి మా ప్రభా మా చెత్త వేసుకొని బాగా జీవించడానికి ప్రతి సెలవిస్తూ వ్యాప్తంగా ఎక్కడ ప్రభావం ఇప్పి సుసూత్రాలుగా ముందుకు సాగిపోవటానికి సహాయం అనుకునే
ప్రేమ నమ్మకం కలిగిన మా పల్లపు తండ్రి, జీవం కలిగిన మా యేసురాజ, మహాగణుడైన మా తండ్రి, సమయం అంతా తండ్రి నీ కాపుదల్లో కాచి కాపాడి నాయన పరిశుద్ధాత్మ చేత ఎన్నోటువంటి రక్షణ మేము ఆధారపడి రాత్రి సమయం మరి ప్రార్థిస్తున్నాం. ఇచ్చాము జరగమని తండ్రి సహాయించండి. మందిరాన్ని ఎవరైతే పెట్టుకుంటున్నారో వారి గురించి చూస్తాను. దేవుడు ఆయన చక్కగా రాయడానికి అని చెప్పి బిడ్డలుగా ఉంచుకొని నాయన నీ యొక్క నీ మరి సమీపంగా అయినా మేము ఎదురు చూసేవారుగా జీవించడానికి చదివి
అలా ఉంచి చక్కగా ఆయన చదువుకున్న స్కూల్లో వేడుకుంటూ చాలా బాధపడుతున్న యెహోవా కుటుంబం చేసే విధంగా తండ్రి నా విశ్వాసమును వేడుకుంటున్నాము. తండ్రి, కృపతో ఉంచి నాకు కృప దయచేయమని ఏ అవసరం ఉన్నాయో యేసు బిడ్డలను ప్రార్థిస్తున్నాను. ఎంతో ఆశ కలిగిన ప్రార్థన అవసరంతో నా నీ తప్పును సంఘం గురువారం చేస్తాను